నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సిరిలోలికించే లక్ష్మీదేవి మన ఇంట తిరగడాలి, మనకు ధనవృద్ధి జరగాలి అని చెప్పి అక్షయ తృతీయ పూజ అందరం చేసుకుంటూ ఉంటాం. ఎవరి శక్తి ఉన్నంతగా వాళ్ళు బంగారం కొనుక్కుంటారు, లేదా బంగారంతో సమానమైన వస్తువులన్నీ కూడా అమ్మవారికి ఏవైతే మంగళకరమైన వస్తువులు ఇష్టమవుతాయో అవన్నీ కొని కూడా మనం అక్షయ తృతీయ పూజని జరుపుకుంటూ ఉంటాం. అందరం కూడా మన ఇంట ధనవృద్ధి కలగాలి, ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలని కోరుకుంటూ జరుపుకునే ఈ అక్షయ తృతీయ పూజకి మనందరం కూడా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు ఏంటి అనేది షేర్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా అక్షయ పాత్రను పెట్టుకుంటే చాలా మంచిది. ఈ అక్షయ పాత్రలో ఏవైతే మంగళకరమైన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకుంటామో ఆ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ అక్షయంగా ఉంటాయి అని ఒక నమ్మకం. కాబట్టి ఈ అక్షయ తృతీయకు ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకొని పూజ అనేది లక్ష్మీదేవికి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ అక్షయ పాత్రని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ముఖ్యంగా అక్షయ పాత్రతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకోదగ్గది ధనలక్ష్మి కొంచెం. దీనినే మనం కుబేర కుంచం అని అంటాం. అంటే అక్షయ తృతీయ రోజు ధనలక్ష్మి కుంచం కానీ అక్షయ పాత్ర కానీ ఏవైతే ఏర్పాటు చేసుకొని ఆ తల్లికి పూజ చేసుకుంటామో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు కూడా నిలిచి ఉంటాయని, ఆర్థిక వృద్ధి కలుగుతుందని ఒక నమ్మకం. అందుకనే మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లలో ఈ విధంగా ఉన్న ధనలక్ష్మి కుంచాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. అయితే ధనలక్ష్మి కుంచంలో కూడా ఏ వస్తువులు వేయాలి, ఆ కుంచాన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర ధనలక్ష్మి కుంచం లేకపోతే దేంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు అనేది కూడా ఒక వీడియో పెట్టున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇక్కడైతే మనం ధనలక్ష్మి కుంచాన్ని కూడా శంకుచక్ర నామాలతో ఈ విధంగా అలంకరించుకొని మనం పూజలు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నా దగ్గర నామం ఉంది కదా, అందుకని ఈ నామాన్ని అయితే పెట్టేస్తున్నాను. ఈ ధనలక్ష్మి కుంచం పెట్టుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ అవ్వలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ కుంచాన్ని అయితే ఏర్పాటు చేసుకొని ఆ తల్లికి సమర్పించి పూజ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా నింపాను కదా. అయితే ఈ కుంచాన్ని పూర్తిగా ఏమేమి వేసుకోవాలి, ఈ కుంచాన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి, ఇంట్లో ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నేను వీడియోస్ అయితే పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక వచ్చేసి ఈ అక్షయ పాత్రను కానీ లేదా అమ్మవారిని విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవడం కానీ లేదా అక్షయ పాత్రను పెట్టుకోవడం కానీ ఈ విధంగా ఒక ప్లేట్ అయితే తీసుకొని చక్కగా ముగ్గులైతే పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజు సపరేట్గా పీఠం పెట్టి చేసినా లేదా నిత్య పూజ మందిరంలో చేసినా కూడా మనం ఈ చిన్న చిన్న ఏర్పాట్లు అనేవి ముందుగా చేసుకుంటే మనకి ఎటువంటి అడ్డంకులు అనేవి లేకుండా పూజని చక్కగా చేసుకుంటూ ఉంటాము, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం ముందు రోజు నుంచే చేసుకొని సాధ్యమైనంత వరకు పక్కన పెట్టుకుంటే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్లేట్ మీద ఈ విధంగా నేను స్టెన్సిల్స్ ఉపయోగించి ముగ్గు అనేవి పెట్టుకొని ఈ విధంగా పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను. అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు, అమ్మవారిని పెట్టచ్చు, లేదా ధనలక్ష్మి కుంచాన్ని పెట్టచ్చు, అమ్మవారి పాదాలు పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. మరి అమ్మవారికి మంగళకరమైన వస్తువులు ఏవైతే సమర్పిస్తూ ఉంటామో ఆ అక్షయ తృతీయ రోజు అవన్నీ కూడా మన ఇంట్లో అక్షయంగా మారతాయని ఒక నమ్మకం. అందుకనే ఏవైతే అమ్మవారికి మనం సమర్పించదలుచుకున్నామో అవన్నీ ఇటువంటి చిన్న కుండల్లో కానీ, అది బ్రాస్ అయినా మట్టివైనా సరే, చిన్న కుండలు కానీ లేదా మందుగున్న ప్లేట్స్లో కానీ బౌల్స్లో కానీ అమ్మవారికి చక్కగా ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా సమర్పించడం కోసం ఇటువంటి వాటిని తయారు చేసుకోండి. ఇక అలాగే శుక్రవారం ఎంతో విశేషంగా కలిసి వచ్చింది అక్షయ తృతీయ. ఈ మే 10వ తారీఖు ఈ 2024 సంవత్సరాల్లో మనం చేసుకోబోతున్న అక్షయ తృతీయకు శుక్రవారం వచ్చింది. కాబట్టి ఆ రోజున అమ్మవారికి ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంట్లో ఎటువంటి అప్పుల బాధలున్నా లేదా మనకి ఏదైనా ఆర్థిక సమస్యలున్నా, వచ్చిన ధనం నిలవకుండా ఏదో రకంగా ఖర్చు అయిపోతున్నా, అనారోగ్య సమస్యలున్నా అవన్నీ పోవడం కోసం ఐశ్వర్య దీపం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే అందులో శుక్రవారం విశేషంగా అక్షయ తృతీయ రావటం అనేది విశేషం. కాబట్టి మనము ఈ అక్షయ తృతీయకి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడం కోసం ఈ విధంగా ఒక పెద్ద ప్రమిదని, అలాగే దానిపైన పెట్టుకోవడానికి 2 చిన్న ప్రమిదల్ని తీసుకొని ఈ విధంగా పసుపు రాసి చక్కగా బొట్లతో అలంకరించి ఈ ప్రమిదల్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రమిదలు లేదా ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడం కోసం ముగ్గు పెట్టుకున్న ప్లేట్ని కానీ, బియ్యపిండితో అలంకరించుకున్న ప్లేట్ని కానీ, లేదా అమ్మవారికి ఈ మంగళకరమైన వస్తువులు సమర్పించడానికి ఇటువంటి బౌల్స్ కానీ ఉంటే వీటన్నిటిని కూడా శుభ్రం చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఎక్కడైతే అమ్మవారికి పీఠం వేస్తున్నామో ఆ పీఠాన్ని కూడా మనం ఏర్పరచడం కోసం, ఒకవేళ మీరు ప్రత్యేకంగా చేసుకున్నట్లయితే కనుక ఆ పీఠాన్ని ఏర్పరిచే చోట ఈ విధంగా జేగురు కానీ పసుపు కానీ రాసి చక్కగా ముగ్గులతో అలంకరిస్తున్నానండి. మనం ఎక్కడైతే అమ్మవారికి చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా, ఇల్లంతా కూడా శుచిగానే ఉండాలి. ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు కూడా ఉండాలి. అలాగే ఇక్కడ మనకి వచ్చిన రంగవల్లులతో అంటే ముగ్గులతో చక్కగా ఆ పూజా ప్రదేశాన్ని కూడా అలంకరించి పెట్టుకోవాలి. ఎక్కడైతే శుచిగా ఇల్లు శుభ్రంగా ముగ్గులతో కళకళలాడుతూ ధూపంతో అలా ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు రావడానికి చూస్తారట. అందుకని అమ్మవారిని ఆహ్వానించడానికి ఎప్పుడు కూడా ఇంటి ముందు ముగ్గు ఉండాలి. అలాగే పూజా ప్రదేశం కూడా నిండుగా ఉండాలి. ఈ అలంకరణలంతా కూడా అమ్మవారి పూజ చేసుకుంటున్నామంటే మన ఇల్లు కళకళలాడుతూ ఉండటం కోసం మాత్రమే ఈ అలంకరణ అంతా చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ స్టెన్సిల్స్ ఉపయోగించి ఈ విధంగా నేను ముగ్గులతో పెడుతున్నాను. అమ్మవారికి పద్మ ముగ్గు అనేది ఇష్టం కాబట్టి ఇక్కడ నేను పద్మాలు కూడా అటు ఇటువైపు వేస్తున్నాను అనమాట.
అయితే ఈ రంగవల్లులు మీకు వచ్చినట్టుగా మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. నిత్య పూజ చేసుకునే చోట కూడా చిన్న ముగ్గు పెట్టి పూజ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టేట్లయితే కనుక ఈ విధంగా ఏర్పాటు చేసుకుని, ఒకవేళ జేగూరు లేకపోతే పసుపు మీకు ఎక్కువ ఫ్లోర్ మీద రాయడానికి అవ్వదండి అనుకుంటే కనీసం పసుపుని చిటికెడు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లు చల్లి అక్కడ తుడిచేసుకొని ఆ నీళ్ళతో శుద్ధి చేసుకొనైనా మామూలుగా డైరెక్ట్గా నేల మీద ముగ్గులైనా వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని హౌసెస్లో పసుపు రాయడం కానీ జేగురు రాయడం కానీ ఫ్లోర్స్ మీద కుదరదు. అటువంటప్పుడు పసుపు నీళ్ళతో శుద్ధి చేసేసుకొని అక్కడ ముగ్గులు అయితే వేసి తప్పనిసరిగా పూజా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. మరి పూజ పెట్టే చోట, పీఠం పెట్టే చోట ఈ విధంగా ముగ్గులైతే వేసి పసుపు కుంకాలతో అలంకరించుకుంటాం. మరి అమ్మవారికి ఆసనాన్ని తయారు చేయాలి కదా. ఆసనం తయారు చేయడం కోసం ఒక పీటను అయితే తీసుకొని, అది చిన్న పీటైనా పెద్ద పీటైనా తీసుకొని తప్పనిసరిగా ఒకవేళ దానికి పెయింట్స్ ముగ్గులు వేసున్నా సరే ఈ విధంగా పసుపు రాసి ఆ పీఠాన్ని కూడా ముగ్గులతో అలంకరించాలి. అక్షయ తృతీయ పూజకి ఎటువంటి ఆనవాయితీ లేదండి. ఆ రోజు ఏ పని మొదలుపెట్టినా, మనం ఏ కార్యం చేసినా కూడా అది దిగ్విజయంగా అక్షయంగా ఉంటుందట. అందుకనే ఈరోజు దానాలు చేసినా, ముఖ్యంగా అక్షయ తృతీయకి బంగారం కొనాలని ఏమీ లేదు. ఆ బంగారం కొనలేని వారు మంగళకరమైన వస్తువులన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాము. అలాగే ఆ రోజు చేసే దానానికి విశేష ఫలితం వస్తుంది కాబట్టి, ఎండాకాలం కాబట్టి చెప్పులు, గొడుగు ఇటువంటి దానం ఇవ్వటం, పేద పిల్లలకు పుస్తకాలు పంచిపెట్టడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, లేదా అన్నదానం చేయడం కానీ ఇటువంటి మంచిది. కాబట్టి ఆ రోజు మనం ఏ పని మొదలుపెట్టినా, ఏ శుభం చేసినా కూడా అది అక్షయంగా మనకి కలిసి వస్తుంది అని నమ్ముతాం. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇటువంటి శుభకార్యాలు చేసుకోవటం, పూజ చేసుకోవడం, అమ్మవారికి దానాలు చేస్తే చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి పీటను కూడా ఈ విధంగా సిద్ధం చేసి అమ్మవారికి ఆసనం అయితే రెడీ చేశాను. ఇదిగోండి, పీట వైపు చుట్టూ కూడా బియ్య పిండితోనూ కుంకుమతోనూ ఈ విధంగా బొట్లు పెట్టి అమ్మవారికి ఆసనంలాగా వేయడం కోసం ఈ పీఠాన్ని అయితే ఈ విధంగా అలంకరించాను. అలంకరించుకుని సిద్ధం చేసుకున్న తర్వాత మరి అమ్మవారి చిత్రపటాన్ని కూడా అలంకరించి పెట్టుకోవాలి కదా. అయితే అమ్మవారికి మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఐడియాస్తోనే నగలుగా అమ్మవారిని ఎలా అలంకరించుకోవచ్చు, అక్షయ తృతీయకి పటం కానీ లేదా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే గాజులతో కానీ ఏ విధంగా అలంకరణ చేసుకోవచ్చు అనేది కూడా ఒక వీడియో పెట్టానండి. మీకు నచ్చితే పటాన్ని ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. లేదా చిన్న చిన్న విగ్రహాలున్నా లేదా చిట్టి గాజులున్నా కూడా, పెద్ద గాజులున్నా గాజులతో కూడా అమ్మవారిని ప్రత్యేకంగా ఈరోజు పూజ చేసుకోవచ్చు. అవి ఎలా అలంకరణ చేసుకోవాలని కూడా ఒక వీడియో పెట్టున్నాను. ఇవన్నీ ముందుగా మీ అందరికీ యూజ్ అవుతాయని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేసేయండి. నేనైతే అమ్మవారికి చేతులకి గోరింటాకులాగా పెట్టి నగలు కూడా వేసి అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను. అలాగే అక్షయ తృతీయకి ముందు రోజు నుంచి గడప దగ్గర తప్పనిసరిగా ముగ్గు అయితే ఉండాలి. అంటే ఉదయం తెల్లవారుజామున మన నిద్రలేచేసరికి ఇంటి ముందు కళకళలాడుతూ ఉండాలి. కాబట్టి గడప ముందు కూడా అమ్మవారి పాదాలు వేసి అమ్మవారికి స్వాగతం చెప్తూ ఈ విధంగా ముగ్గులతో అయితే తప్పనిసరిగా అలంకరించుకోవాలి. అయితే దేవుని పూజ చేసుకునే చోట పూజా ప్రదేశమే కాదు, అలాగే నిత్య పూజ చేసుకునే చోట కూడా శుభ్రంగా ఉండాలి. మన ఇంట్లో తులసి కోట అనేది తప్పనిసరిగా అందరిలో ఎలా ఉంటుంది కాబట్టి తులసి కోటను కూడా ఈ విధంగా అలంకరించుకొని అక్కడ కూడా ముగ్గు పెట్టుకొని ఉండాలి. ఇక దేవుని విగ్రహాలు తోమదలుచుకుంటే కనుక ఆ దేవుని విగ్రహాలు తోమటం అవన్నీ శుభ్రం చేసుకోవడం ముందుగానే చేయాలి. అయితే ఈ టిప్స్, ఎటువంటి టిప్స్ యూస్ చేసి ఇత్తడి విగ్రహాలు కానీ రాగి వాటిని ఎలా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనేది నేను వీడియో చేస్తున్నానండి. అది కూడా చెక్ చేయండి. అయితే ముఖ్యంగా అక్షయ తృతీయకి మనం ఏ సమయాల్లో పూజ సర్దుకోవాలి పూజా ప్రదేశాన్ని. అంతేకాకుండా ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలన్నా అక్షయ తృతీయకి కాకుండా మరి ఇంకెప్పుడు చేసుకోవచ్చు. ఈ వైశాఖ మాసంలో కూడా కొన్ని రోజుల్లో మాత్రమే చేసుకోవాలి. అది నేను ఒక వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ముందుగానే మీ అందరికీ యూజ్ అవుతాయి. ఎందుకంటే వైశాఖ మాసంలో కూడా అన్ని రోజులు కూడా మనం శుభ్రం చేసుకోవడానికి ఇల్లు వీల్లేదు. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు, బంగారం వెండి స్తోమతున్న వారు కొనుక్కుంటారు. ఒకవేళ బంగారం కొనలేని వారు ముఖ్యమైన తెచ్చుకోవాల్సిన మంగళకరమైన వస్తువులు ఏంటి, అమ్మవారికి ఏ ఇష్టమైన వస్తువులు మనం ఇంట్లో తప్పనిసరిగా తెచ్చుకోవాలని కూడా వీడియో పెట్టున్నాను. అటువంటివి ఏవైనా మీరు తెచ్చుకోగలిగితే కనీసం ఒక్క వస్తువైనా తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకొని అక్షయ తృతీయకి పూజ అయితే చేసుకోండి. ఆర్థిక స్తోమత బాగున్నవారు బంగారం వెండి కొని అమ్మవారికి ఎలా సమర్పిస్తారో మన శక్తి చూసుకొని మనం తెచ్చుకోవాల్సిన వస్తువులు అయితే తెచ్చుకొని అమ్మవారికి సమర్పించిన అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు అక్షయంగా ఉంటాయి, శుభాలను కలగచేస్తాయి. కాబట్టి అవైనా తెచ్చుకోవచ్చు. అవి ఏ వస్తువులు అనేది ఆ వీడియోని అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజతో పాటు లక్ష్మీ కుబేర పూజను కలిపి చేసుకుంటాం. ఎందుకనంటే కుబేర స్వామి వారిని ఎవరైతే ఆరాధిస్తారో ఆ ఇంట ధనవృద్ధి అమ్మవారు ఎలా అయితే ప్రసాదిస్తుందో ఆ ధనవృద్ధి మన ఇంట్లో కలగచేయడానికి కుబేర స్వామి వారిని పూజించాలి. కాబట్టి ఈ విధంగా అష్టలక్ష్మి కుబేర స్వామి చిత్రపటం కానీ లేదా లక్ష్మీదేవి కుబేరస్వామి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకొని ఆ రోజు లక్ష్మీదేవితో పాటు కుబేరస్వామి వారిని కూడా ఆరాధించాలి. మీకు ఒకవేళ మీరు ఈ పూజను కూడా చేయదలుచుకుంటే ఇలా లక్ష్మీ కుబేరస్వామి ఉన్న చిత్రపటం అయితే తెచ్చుకోండి. ఇక్కడ నేను చూపిస్తుంది అష్టలక్ష్ములు ఉండి కుబేరస్వామి వారి చిత్రపటం. ఈ చిత్రపటాన్ని కూడా చక్కగా గంధం బొట్లతో అలంకరించుకొని పూజకైతే ఏర్పాటు చేసుకోండి. ఈ పూజను కూడా ఆన్వైతితో పని లేదు, అందరం కూడా తప్పనిసరిగా కుబేరస్వామి వారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఈ పూజని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ముఖ్యంగా వచ్చేసి కుబేర యంత్రాన్ని కూడా గీసుకొని కుబేర దీపాలను కూడా సిద్ధం చేసుకొని అవి వెలిగించి స్వామివారికి పూజ అనేది చేసుకుంటాం. ఇక వచ్చేసి కుబేర కుండల్ని కూడా ఏర్పాటు చేసుకుంటాము.
ఈ కుబేర కుండలు కూడా ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టి పూజ చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ధనం అనేది మనకి ఎప్పుడు కూడా నిండుగా మన ఇంట్లో ధనధాన్యాలు ఉంటాయి అని నమ్మి మనం చేసుకునే ఈ అక్షయ తృతీయ పూజకి ఈ మాత్రం ఏర్పాట్లు అనేవి అందరం కూడా చేసుకొని ఆ తల్లికి సిరులకించే లక్ష్మీదేవికి తప్పనిసరిగా అందరం కూడా పూజ చేసుకోవాలి. మరి పూజా విధానాన్ని మరొక వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను.